సో ఐఎమ్ ఫైన్, ద క్వశ్చన్ ఈజ్ హవ్ ఆర్ యూ. సో ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ ఏంటంటే హవ్ ఆర్ యూ అని చెప్పి అడుగుతున్నాడు. వాట్ డూ యూ మీన్, అసలు ఏం నువ్వు అలా అడుగుతున్నావు ఐ యాస్ట్. సో జెస్సీ అవెన్స్ అలా అడిగాడు అనమాట లజ్లాంగ్ని. సంథింగ్ మస్ట్ బి ఈటింగ్ యూ, నేను ఏదో కానీ లోపల కలిచివేస్తూ ఉంది, అది నాకు అర్థమవుతుంది, ఇంతకీ ఏంటి అసలు ఆ విషయం ఏంటి అని చెప్పి అడిగాడు అనమాట. అండ్ హీ సెడ్ ప్రౌడ్ ద వే ఫారినర్స్ ఆర్ వెన్ దే హ్యావ్ మాస్టర్డ్ ఏ బిట్ ఆఫ్ అమెరికన్ స్లాంగ్. సో వాళ్ళు మాట్లాడేటువంటి అమెరికన్ స్లాంగ్ కొద్దిగా వారికి బాగా ఎక్కువగా వచ్చింది అనుకోండి, అచ్చం అమెరికన్స్ లాగే వాడి యొక్క యాక్సెంట్తో మాట్లాడారు అనుకోండి ఇంగ్లీష్ని, సో అప్పుడు వాళ్ళకి కొంచెం గర్వంగా అనిపిస్తుంది కదా. సో అట్లాగా మాట్లాడుతున్నాడు లజ్లాంగ్ కూడా. సో అలా మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా చాలా బాగా అనిపించింది. యూ షుడ్ బి ఏబుల్ టు క్వాలిఫై విత్ యువర్ ఐస్ క్లోజ్డ్. సో ఇంకా ఏం చెప్తూ ఉన్నాడు అంటే లజ్లాంగ్కి జెస్సీ అవెన్స్ ఏం చెప్తున్నాడు అంటే, నీకేంటి ఏమీ ఉండదు, చక్కగా కళ్ళు మూసుకొని అయినా సరే నువ్వు ఈ యొక్క గేమ్ని విన్ అయిపోతావు, నీకు పెద్ద కష్టమే కాదు, ఓకే, సో అంత బాగా ఆడుతున్నావు నువ్వు, కళ్ళు మూసుకొని అయినా గెలిచేస్తావు అని చెప్పి జెస్సీ అవెన్స్ లజ్లాంగ్ చెప్పాడు. బిలీవ్ మీ, ఐ నో ఇట్, ఐ టోల్డ్ హిమ్. సో నిజంగా నమ్ము, నేను చెప్పేది నిజమే, నువ్వు ఒక్కసారి నాకు ఆ విషయం అర్థమైపోయింది, ఓకే అని చెప్పి చెప్పాడనమాట జెస్సీ అవెన్స్ ఎవరికి, లజ్లాంగ్కి. అండ్ ఇట్ ఫెల్ట్ గుడ్ టు సే దట్ టు సమ్ వన్. ఓకే, సో ఇట్లా చెప్పడం అనేటువంటిది చాలా బాగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది నాకు. అట్లా ఒకళ్ళని ఎంకరేజ్ చేస్తూ చెప్పేటువంటి అనుభవం నా యొక్క లైఫ్లో అదే మొట్టమొదటిసారి ఏమో బహుశా జెస్సీ అవెన్స్ గారికి. సో అతనికి అలా ఎంకరేజ్ చేస్తూ లజ్లాంగ్ గురించి చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది అనమాట. ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ వీ టాక్ టుగెదర్. సో ఇంకా కొన్ని నిమిషాల వరకు మేము అలాగే మాట్లాడుకుంటూ ఉన్నాం ఇద్దరం కలిసి కూడా. ఐ డింట్ టెల్ లాంగ్ వాట్ వాజ్ ఈటింగ్ మీ. సో నాకు లోపల ఏమైపోతుందన్న విషయాన్ని నేను లజ్లాంగ్తో షేర్ చేసుకోలేదు. బట్ ఈ సీమ్ టు అండర్స్టాండ్ మై యాంకర్. నా కోపం అంతా కూడా అతనికి అర్థమైపోయింది. ఓకే, సో అర్థమైపోయినట్టుగా నాకు అనిపించింది. అండ్ ఈ టుక్ పెయిన్స్ టు రీఅష్యూర్ మీ. ఓకే, సో ఆయన పాపం అదంతా కూడా నాకు తెలియజేయడానికి కాస్త శ్రమను అనుభవిస్తూనే నాకు అంతా కూడా చెప్పాడనమాట. ఇంకా నాకు ఏమి చెప్తున్నాడు, నువ్వు ఖచ్చితంగా ఏదైనా సరే చేయగలవు అనేటువంటి ఉద్దేశాన్ని చెప్తూ వచ్చాడు నాకు. ఏదైనా నువ్వు గెలవగలవు అనేటువంటి మంచి మోటివేషన్ అనేటువంటిది ఇస్తూ వచ్చాడు. ఆల్దో హీ హ్యాడ్ బీన్ స్కూల్డ్ ఇన్ నాజీ యూత్ మూమెంట్. ఓకే, సో నాజీలకి సహాయం చేసేటువంటి ఒక మంచి ఉద్యమం ద్వారానే ఇతను కూడా చదువుకొని పైకొచ్చాడు లజ్లాంగ్ కూడా. ఓకే, సో హీ డింట్ బిలీవ్ ఇన్ ద ఆర్యన్ సుప్రమసీ. సో అయినప్పటికీ సరే అందులో చదువుకున్నంత మాత్రాన మనకు వాళ్ళ మీద ఏదో రెస్పెక్ట్ ఉండాలని లేదు కదా. సో ఆ యొక్క ఆలోచనలు అయినా సరే, వారు చెప్పేటువంటి ఐడియాలజీస్ అయినా సరే ఈయనకి నచ్చవన్నమాట, ఎవరికి, లజ్లాంగ్కి. తర్వాత బిజినెస్ ఎనీమోర్ దాన్ ఐ డిడ్. నేను ఇచ్చినంత ప్రాముఖ్యతను కూడా ఈ యొక్క కనీసం నేను వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళని ఎట్లాగైనా బీట్ చేయాలనేటువంటి ఆలోచనలోకి వచ్చాను. సో అలాంటిది కూడా లేదు లజ్లాంగ్కి. ఓకే, తర్వాత వీ లాఫ్డ్ ఓవర్ ద ఫ్యాక్ట్ దట్ హీ రియల్లీ లుక్ ద పార్ట్ దో. సో ఇంకా మేము ఇట్లాగే చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వచ్చామన్నమాట. అండ్ ఇంచ్ టాలర్ దాన్ ఐ. సో నాకంటే ఒక్క అంగుళం ఎత్తు ఎక్కువ ఉన్నాడు అనమాట. అండ్ హీ హ్యాడ్ ఎ లీన్, అలాగే ఆయన చాలా సన్నగా ఉన్నాడు, మస్క్యులర్ ఫ్రేమ్. ఓకే, అయినప్పటికీ సరే బలవంతమైనటువంటి బాడీ అనేది కనిపిస్తూ ఉంది, ఆ మజిల్స్ అన్నీ కూడా. అండ్ క్లియర్ బ్లూ ఐస్, చక్కటి నీలం రంగు కళ్ళు అనమాట. సో బ్లూ కలర్లో ఉన్నటువంటి ఐస్ ఉన్నాయి. బ్లాండ్ హెయిర్ అంటే పేల్ ఎల్లో. ఓకే, సో ఎల్లో గనక వేసిన తర్వాత అది బాగా మాసిపోయింది అనుకోండి, ఆ రంగు వేసి ఎక్కువ కాలం అయిపోయిన తర్వాత ఎలా అయిపోద్ది, అదేంటి ఎలా చెప్పాలి, ఫేడింగ్ అంటే ఫేడ్ అవుట్ అయిపోద్ది కదా ఆ యొక్క రంగు. సో అప్పుడు ఎలా ఉంటుంది, అలాంటి రంగు ఉన్నటువంటి జుట్టు అనమాట. సో ఫారినర్స్కి ఉండేటువంటి హెయిర్. ఓకే, సో తర్వాత అండ్ స్ట్రైకింగ్లీ హ్యాండ్సమ్. ఓకే, చక్కగా అందంగా కూడా ఉన్నాడనమాట. అండ్ చిజిల్ ఫేస్, అట్లాగే స్ట్రాంగ్ క్లియర్ బోన్ స్ట్రక్చర్, చక్క ముఖం అంతా కూడా అందంగా కనిపిస్తూ ఉంది. ముఖం యొక్క రూపం కానీ ఆ యొక్క ఆకారం కానీ చాలా అందంగా కనిపిస్తూ ఉంది చూడటానికి లజ్లాంగ్ది. ఓకే, ఫైనలీ సీయింగ్ దాట్ ఐ హ్యాడ్ కామ్ డౌన్ సమ్ వాట్. సో అండ్ హీ పాయింటెడ్ టు టేక్ ఆఫ్ బోర్డ్. సో ఆయన ఏం చెప్పాలనుకున్నాడంటే ఎలాగైనా సరే ఈ యొక్క వ్యక్తిని నేను నెమ్మదిగా మామూలు స్థితికి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో చక్కగా లజ్లాంగ్ వచ్చాడు. అసలు యాక్చువల్గా ఆయనకు అవసరం లేదు, ఆయన అడ్డాకి వచ్చాడు, చక్కగా ఆడుతున్నాడు, గెలిచేసి ఇంకా అడాల్ఫ్ హిట్లర్కి గ్రేట్గా నిలిచిపోవచ్చు. కానీ అలా చేయాలనుకోలేదు ఇతను. జెస్సీ అవెన్స్ బాగా ఆడే వ్యక్తి, ఎందుకు ఇప్పుడు సరిగా ఆడలేకపోతున్నాడు, ఇతనికి ఎలాగోలా నేను మోటివేషన్ ఇవ్వాలి అని చెప్పి నెక్స్ట్ కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సహాయం చేసేటువంటి ఆలోచన ఈయనకి రావటం చాలా రేర్ అనమాట. సో ఎవరు అలా ఉండరు. ఓకే, సో అండ్ లుక్ హీ సెడ్ వై డోంట్ యూ డ్రా ఎ లైన్ ఫ్యూ ఇంచెస్ ఇన్ బ్యాక్ ఆఫ్ ద బోర్డ్. సో ఈ యొక్క అనుకున్నటువంటి ఈ యొక్క ప్లేస్ ఏదైతే ఉందో దానికి ఇంకొంచెం ముందు ఇంచెస్కి నువ్వు మైండ్లో డ్రా చేసుకోవచ్చు కదా లైన్. ఆ లైన్ కంటే కూడా ఇంకా ముందు లైన్కి నువ్వు రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకొని అట్లా చేయొచ్చు కదా అని చెప్పి చెప్పాడనమాట. అండ్ ఎయిమ్ ఎట్ మేకింగ్ యువర్ టేక్ ఆఫ్ ఫ్రమ్ దేర్. సో అక్కడ నుంచి నువ్వు అక్కడ వరకు నువ్వు ఎగిరి దోకాలి అనేటువంటి ఆలోచన నీ మైండ్లో ట్రేస్ చేసుకో. అట్లా పెట్టుకో, నేను ఇక్కడ వరకు వెళ్ళాలి అనేటువంటి గోల్ పెట్టుకో.
అండ్ వాట్ డస్ ఇట్ మ్యాటర్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫస్ట్ ఇన్ ద ట్రయల్స్. ఓకే, సో ఒకేసారి ఫస్ట్లో నీకు ట్రయల్స్లో రాకపోతే ఏంటంట, తర్వాత నువ్వు గేమ్లో బాగా ఆడతావేమో చెప్పలేం కదా. సో నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్పి చెప్పాడు. టుమారో ఈజ్ వాట్ కౌంట్స్. ఈ రోజు చేసింది ఏది కూడా లెక్క కాదు, రేపు ఆడేదే మనకి ప్రాముఖ్యం, రేపు ఆడేదే మనకు ముఖ్యం అని చెప్పి చెప్పాడనమాట. సడన్లీ ఆల్ ద టెన్షన్ సీమ్ టు ఎబ్ అవుట్ ఆఫ్ మై బాడీ. సో నా శరీరంలో నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి టెన్షన్ అంతా కూడా బయటకు వెళ్ళిపోయింది ఆయన చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత. యాజ్ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈ సెడ్ హిట్ మీ. ఆయన చెప్పినటువంటి నిజంగా నాకు కొంచెం గుచ్చుకున్నట్టుగా అనిపించింది అనమాట, నాకు బాగా టచ్ అయిందనమాట. కన్ఫైడెంట్లీ ఐ డ్రూ లైన్ ఎ ఫుల్ ఫూట్ ఇన్ బ్యాక్ ఆఫ్ ద బోర్డ్ అండ్ ప్రొసీడెడ్ టు జంప్ ఫ్రమ్ దేర్. సో అట్లాగే నేను ఒక మంచి లైన్ గీసుకున్నాను అనమాట. సో అక్కడ నుంచి కూడా అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ప్లేస్ కంటే కూడా ఇంకా కొంచెం ముందుకి లైన్ గీసుకొని ఆ లైన్ని రీచ్ అవ్వాలనేటువంటి అంబిషన్ని మైండ్లో పెట్టుకొని స్ట్రాంగ్గా ఈయన చెప్పినటువంటి టిప్స్ అన్ని ఫాలో అయ్యి ఇలాగే నేను చేయాలి అని చెప్పి ఆలోచనకు వచ్చేసాడనమాట. ఐ క్వాలిఫైడ్ విత్ ఆల్మోస్ట్ ఎ ఫుట్ టు స్పేర్. ఓకే, సో ఆడాల్సిన దానికంటే కూడా వాళ్ళు మనం వెళ్ళి అందుకోవాల్సిన దానికంటే కూడా ఇంకా దూరంకే ఈయన యొక్క అడుగు అనేటువంటిది పడింది అనమాట బ్రాడ్ జంప్లో. ఓకే, సో అప్పుడు దట్ నైట్ ఐ వాక్డ్ ఓవర్ టు లజ్లాంగ్స్ రూమ్. సో ఆ రాత్రి నేను లజ్లాంగ్ వాళ్ళ గదిలోకి వెళ్ళాను అనమాట. ఇన్ ద ఒలింపిక్ విలేజ్ టు థ్యాంక్ హిమ్. ఆ యొక్క ఒలింపిక్ ప్లేస్ ఎక్కడైతే ఈ గేమ్స్ జరుగుతున్నాయో ఆ యొక్క గ్రామంలో లజ్లాంగ్ యొక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అతనికి కృతజ్ఞతలు చెప్పాలని చెప్పి వెళ్ళాను అనమాట. సో ఐ న్యూ దాట్ ఇఫ్ ఇట్ డింట్ హ్యాడ్ బీన్ ఫర్ హిమ్ ఐ ప్రాబబ్లీ వుడెంట్ బి జంపింగ్ ఇన్ ద ఫైనల్స్ ద ఫాలోయింగ్ డే. సో నిజంగా లజ్లాంగ్ వచ్చి నాతో అలా మాట్లాడకపోతే, నాకు వచ్చి ఇట్లా చెయ్యి అని చెప్పి చెప్పకపోతే, ఓకే, సో నేను ఖచ్చితంగా ఒలింపిక్స్లో గెలిచేవాడిని కాదు. ఓకే, అండ్ వీ సాట్ ఇన్ హీస్ క్వార్టర్స్. అక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ ప్రొవైడ్ చేశారు. ఆ క్వార్టర్స్లో అక్కడ కూర్చున్నాం మేము అండ్ టాక్డ్ ఫర్ 2 hours 2 గంటలు మాట్లాడుకున్నాము అబౌట్ ట్రాక్ అండ్ ఫీల్డ్. ఓకే, సో రన్నింగ్ గురించి, జంపింగ్ గురించి, ఇంకా కొన్ని విషయాలన్నిటి గురించి కూడా మేము మాట్లాడుకున్నాం. అవర్ సెల్స్, ఓకే, మా విషయాలు, అతని విషయాలు నాకు చెప్పాడు, నా విషయాలు అతనికి చెప్పాను. అండ్ వరల్డ్ సిచ్యువేషన్, ప్రపంచం ఎలాంటి పరిస్థితిలో ఉంది అనేటువంటి విషయాలు మాట్లాడుకున్నాం. అండ్ డజన్ అదర్ థింగ్స్, ఇంకా చాలా విషయాల గురించి మేము మాట్లాడుకోవడం అనేటువంటిది జరిగింది. వెన్ ఐ ఫైనలీ గాట్ అప్ టు లీవ్, సో అక్కడ నుంచి నేను వచ్చేసేటప్పుడు వి బోత్ న్యూ దట్ రియల్ ఫ్రెండ్షిప్ హ్యాడ్ బీన్ ఫార్మ్డ్. అప్పుడు మాకు అర్థమైంది నిజమైనటువంటి స్నేహభావం అనేటువంటిది అక్కడ మొదలైంది, నిజమైనటువంటి స్నేహం అనేటువంటిది రూపుమాపుకుంది అనేది అర్థమైంది. లస్ వుడ్ గో అవుట్ టు ద ఫీల్డ్ ద నెక్స్ట్ డే ట్రయింగ్ టు బీట్ మీ ఇఫ్ హీ కుడ్. కానీ రెండో రోజు మళ్ళా కాంపిటీషన్ జరిగేటప్పుడు అతను ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నాకన్నా బాగా ఆడి గెలిచే అవకాశం ఉంది. ఓకే, ఆయన అనుకుంటే గనక. బట్ ఐ న్యూ దట్ హీ వాంటెడ్ మీ టు డూ మై బెస్ట్. ఆయన ఏమని కోరుకున్నాడు, నేనే బాగా ఆడాలి అనేటువంటి ఆలోచన అతనికి కలిగి ఉన్నాడు అనమాట. సో ఈవెన్ ఇఫ్ దట్ మీన్ మై విన్నింగ్, నేను గెలిచినప్పటికీ సరే అతను ఏమి కుల స్వభావాన్ని కలిగి ఉన్నాడు అనమాట. ఈ అసూయ, ద్వేషం అలాంటివన్నీ కూడా అతనికి లేవన్నమాట. సో అది నాకు అర్థమైంది. తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైందంటే యాజ్ ఇట్ టర్న్డ్ లస్ బ్రోక్ హిజ్ ఓన్ పాస్ట్ రికార్డ్. ఓకే, సో అతను కూడా బాగానే ఆడాడు. ఓకే, ఇంతకుముందు ఆడిన దానికంటే కూడా ఇంకా బాగా ఆడాడు. ఇన్ డూయింగ్ సో హీ పుష్డ్ మీ ఆన్ టు పీక్ పర్ఫార్మెన్స్. సో అలా ఆడటం ద్వారానే నేను ఇంకా బాగా ఆడటానికి నాకు అవకాశం దొరికింది. ఐ రిమెంబర్ దాట్ అట్ ద ఇన్స్టెంట్ ఐ ల్యాండెడ్ ఫ్రమ్ మై ఫైనల్ జంప్. నాకు ఎప్పటికీ గుర్తుంది, అక్కడ నుంచి నేను బ్రాడ్ జంప్ చేసి వెనక్కి రాగానే, ఓకే, ద వన్ విచ్ సెట్ ద ఒలింపిక్ రికార్డ్ ఆఫ్ 26 feet 5 by 16 inches. ఓకే, చివరికి 26 అడుగుల కొన్ని అంగుళాలు. ఓకే, సో 5 by 16 inches. ఓకే, అంత ఎక్కువ మెజర్మెంట్లో లాంగ్ జంప్ చేయడం అనేటువంటిది జరిగింది. హీ వాజ్ ఎట్ మై సైడ్. అతను నా వైపే ఉన్నాడనమాట. అండ్ కంగ్రాచులేటింగ్ మీ, నాకు వచ్చి చక్కగా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాడు. డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ హిట్లర్ గ్లేర్డ్, ఓకే, స్టేర్డ్ ఇన్ యాంగ్రీ. సో అక్కడ నుంచి హిట్లర్ ఏమో చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు లజ్లాంగ్ వైపు. ఎందుకంటే ఆయన గెలవాలని, ఆయన ఇంత వాళ్ళని దాచి మంచి ట్రైనింగ్ ఇప్పించి, ఓకే, ఎవరికి తెలియకోకుండా మంచిగా నడిపిస్తే చివరికి లజ్లాంగ్ గెలవకోకుండా జెస్సీ ఓవెన్స్ గెలిస్తే జెస్సీ ఓవెన్స్కి వెళ్ళి ఈయన కంగ్రాచులేషన్ చెప్తా ఉండడం హిట్లర్కి నచ్చలేదు. అందుకే కోపంగా చూస్తూ ఉన్నాడు. ఎట్ అస్ ఫ్రమ్ ద స్టాండ్స్ నాట్ 100 yards అవే. మాకు కొద్దిగా దగ్గరలో ఉన్నాడనమాట. సో 100 yardsకి కొద్దిగా అవతల పక్క ఉన్నాడనమాట. తర్వాత లజ్లాంగ్ మరీ 100 కూడా కాదు, కొంచెం ఇంకా దగ్గరకే. లజ్ షుక్ మై హార్డ్. ఓకే, సో అప్పుడు నా చేయి పట్టుకొని గట్టిగా ఊపుతూ ఉన్నాడు అనమాట లజ్లాంగ్. అండ్ ఇట్ వాజంట్ ఫేక్ స్మైల్. సో అదేమైనటువంటి ఆర్టిఫిషియల్ స్మైల్ కాదు, దొంగగా నవ్వుతున్నటువంటి నవ్వు కూడా కాదు. విత్ ఏ బ్రోకెన్ హార్ట్, కొంచెం హృదయం బాధపడింది ఎందుకంటే ఆయన గెలవలేదు కదా. అండ్ సార్ట్ ఆఫ్ గ్రిప్ అయినప్పటికీ సరే దాన్ని అలాగే పట్టుకొని ఆ హృదయంలో ఉన్నటువంటి బాధ అంతా బయటికి చెప్పకుండా ఎయిదర్. కానీ ఏం చేశాడు, యూ కెన్ మెల్ట్ డౌన్ ఆల్ ద గోల్డ్ మెడల్స్ అండ్ కప్స్ ఐ హ్యావ్. సో నా దగ్గర ఉన్నటువంటి ఈ గోల్డ్ మెడల్స్, కప్స్ అవన్నిటిని కూడా నువ్వు తక్కువ చేసేసావు. దేంతో ఐ హ్యావ్ అంటే కుడెంట్ బి ప్లేటింగ్ ఆన్ ద 24 carat ఫ్రెండ్షిప్. సో నేను కనుక వాటిల్ని నీ యొక్క ఫ్రెండ్షిప్ని కంపేర్ చేస్తే నీ ఫ్రెండ్షిప్పే ముఖ్యమైంది నాకు. నీ స్నేహం వల్లే నేను ఈరోజు గెలిచి ఈ పొజిషన్లో ఉన్నాను.
అండ్ ఐ ఫెల్ట్ ఫర్ లజ్లాంగ్ ఎట్ దట్ మూమెంట్. సో అప్పుడు నేను లజ్లాంగ్ గురించి చాలా సంతోషంగా భావించాను. ఐ రియలైజ్ ఇట్ దెన్, తర్వాత నేను గ్రహించింది ఏంటంటే దట్ లజ్ వాజ్ ఎపిటోమ్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ పియర్డీ కాబట్టి ఇన్ ద ఫౌండర్ ఆఫ్ ద మోడర్న్ ఒలింపిక్ గేమ్స్. ఓకే, సో ఈ యొక్క మోడర్న్ ఒలింపిక్ గేమ్స్కి ఆధునిక ఒలింపిక్ క్రీడల్ని కనిపెట్టినటువంటి ఈ యొక్క పియర్డీ కబర్టిన్ అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి విషయానికి మంచి నిదర్శనంగా ఈ యొక్క లజ్లాంగ్ మిగిలిపోయాడు అనమాట. అండ్ మస్ట్ హ్యావ్ హ్యాడ్ ఇన్ మైండ్ వెన్ హీ సెడ్. ఓకే, సో ఇలా చెప్పేటప్పుడు నిజంగా ఆ యొక్క ఫౌండర్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా లజ్లాంగ్ మైండ్లో ఉన్నాయి ఖచ్చితంగా. నిజంగా అలాంటి వాడు కాబట్టి ఇంకొకరిని ఎంకరేజ్ చేసేటువంటి మంచి హృదయం అతనికి ఉంది అని చెప్పి జెస్సీ ఓవెన్స్ చెప్తున్నాడు. ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ఒలింపిక్ గేమ్స్ ఈజ్ నాట్ విన్నింగ్ బట్ టేకింగ్ పార్ట్. ఓకే, సో ఒలింపిక్ గేమ్స్లో మనం ఎప్పుడైనా సరే గెలవడమే మన యొక్క ఆదర్శం, లేదంటే గెలవడమే మన యొక్క అంబిషన్ అని అనుకోకూడదు, కానీ పార్టిసిపేట్ చేయడం కూడా గొప్ప విషయమే. ఓకే, ద ఎసెన్షియల్ థింగ్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ కాంకరింగ్ బట్ ఫైటింగ్ వెల్. ఓకే, మనం లైఫ్లో గెలుస్తామా జీవితంలో ఓడిపోతాం అనేటువంటిది ముఖ్యం కాదు, కానీ మనం ఎంత బాగా పోరాడతాం అనేటువంటిది చాలా ముఖ్యం అన్నమాట.